లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కళలకు కులం లేదు, కళలకు మతం లేదు, కళలకు హద్దులు లేవు. తెలుసుకోవాలనే ఆసక్తి, నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు సంగీత సరస్వతి ఎవరినైనా తన ఒడిలో చేర్చుకుంటుంది. ఖండాంతరాలలో వారి ఖ్యాతిని విస్తరింపచేస్తుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కుటుంబం అంతా శాస్త్రీయ సంగీతంలో విశేషంగా రాణిస్తున్నారు. ప్రత్యేక నైపుణ్యంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నారు. కళలకు కొలువైన ఆ కళాకారుల కుటుంబం ఎక్కడుందో తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా అంటేనే కళలకు పుట్టినిల్లు. శాస్త్రీయ సంగీతంతో పాటు జానపదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీకాకుళం జిల్లా. సిక్కోల్ గడ్డపై మొగ్గ తొడిగిన అనేక జానపదాలు అనేక సినిమాలలో వింటున్నాము. తప్పెటగుళ్ళు, బుడబుక్కల వాయిద్యాలు, గరగల నృత్యాలు, ఇలా అనేక కళలు శ్రీకాకుళం జిల్లాలో పురుడు పోసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నాయి. ఇక్కడి ప్రజల జీవన విధానంలోనే ఈ కళలు భాగమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్లినా వారసత్వ సంపదగా వచ్చిన అనేక కళలు దర్శనమిస్తుంటాయి. జిల్లాలో అనేక కులాలకు చెందిన ప్రజలు ఉన్నా వారి వారి వృత్తులు చేసుకుంటూ ఏదో ఒక కళపై ఆసక్తి కనబరుస్తారు. అటువంటి కోవకు చెందిన వారే శ్రీకాకుళం జిల్లాకు చెందిన చలపరాయి ఏకాంబరం కుటుంబం. సాధారణంగా మత్స్యకారులు అంటే చేపల వేటను తమ ప్రధాన వృత్తిగా చేపడతారు. కానీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం కాపసకుద్ది గ్రామంలో మాత్రం పరిస్థితి వేరు. కళపై తనకున్న మక్కువతో తాను శాస్త్రీయ సంగీతం నేర్చుకుని తమ వారసులను కూడా శాస్త్రీయ కళాకారులుగా తీర్చిదిద్ది జిల్లా రాష్ట్ర స్థాయిలో అనేక ప్రదర్శనలు ఇచ్చి అందరి మన్ననలను పొందుతున్నారు చలపరాయి ఏకాంబరం కుటుంబం. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కాపసుకుద్ది గ్రామానికి చెందిన చలపరాయి ఏకాంబరం మత్స్యకార కుటుంబానికి చెందినవారు. చేపల వేట మాత్రమే కాకుండా శాస్త్రీయ సంగీతంపై ఉన్న మక్కువతో తమ గురువు గానుగుల జగన్నాథం వద్ద శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నారు. ఆయనకు ఇద్దరు సంతానం. ఒకరు చలపరాయి రవికుమార్, ఇంకొకరు చలపరాయి వినోద్. వీరిరువురు శాస్త్రీయ సంగీతాన్ని వారసత్వంగా అందిపుచ్చుకున్నారు. చలపరాయి వినోద్ 10 సంవత్సరాల వయసు నుండే సంగీతంపై ఉన్న మక్కువతో తన తండ్రిని చూస్తూ సంగీతాన్ని స్వయంగా నేర్చుకున్నారు. తన తండ్రితో మాత్రమే కాకుండా ఆముదాల వలసకు చెందిన ప్రముఖ సంగీత కళాకారులు, మృదంగ విద్వాంసులు, ఆకాశవాణి దూరదర్శన్లో ఏ గ్రేడ్ కళాకారులు అయిన మావుడూరు సూర్యప్రసాద్ శర్మ వద్ద మృదంగాన్ని నేర్చుకుని జిల్లా రాష్ట్ర స్థాయిలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. చలపరాయి వినోద్ కు ఇద్దరు సంతానం. వారిలో పెద్దవాడు సాయి చరణ్ చదువుతుంది 5వ తరగతే గాని మృదంగం వాయించడంలో మాత్రం తండ్రిని మించిన దిట్ట. స్థానికంగా అనేక సంగీత ప్రదర్శనలిస్తూ రాష్ట్ర స్థాయిలో కూడా ప్రదర్శన ఇచ్చి అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. సంగీతం అంటే అది పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. భగవంతుడు ఇచ్చిన వరంగా మేము భావిస్తున్నాము. నా తరం నుంచి ఇది ఆవిర్భవించింది. మొదట్లో మా అమ్మగారు రోజు భజనలు అంటే మా అమ్మగారికి చాలా ఇష్టం. ప్రతి వారానికి ఒకసారి గురువారం భజనలు చేయించేవారు. ఆ భజనలో కార్యక్రమంలో చాలామంది చుట్టుపక్కల నుండి వచ్చినటువంటి కళాకారులతో భజనంతా రాత్రి అంతా చేసేవాళ్ళము. అలాగా వస్తువులు నాకు చిన్నప్పటి నుంచి కూడా దీని మీద అలవాటు మీద ఆ చిన్న డోలక్లని మృదంగాలని మా ఇంట్లో వాళ్ళు ఉంచేసి వెళ్ళిపోయారు. వారు పని చేసి మళ్ళీ వచ్చి వారం వరకు మా ఇంట్లోనే ఆ వస్తువులు ఉండేవి. దానిపైన అలాగే నేను ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తూ అలాగా ఈ ఏరియాలో భజన కార్యక్రమాలన్నీ చేస్తుండము. అలాగే నా తర్వాత నాకు జన్మించిన ఇద్దరు బాబులు, ఆ ఇద్దరు బాబులకు కూడా సంగీతం మీద వాళ్ళకి కూడా అలవాటు పడింది. నేను ఈ ప్రాంతీయంగా భజనలు కార్యక్రమాలు చేస్తున్నాను, కానీ వాళ్ళు నేషనల్ వరకు ఇంటర్నేషనల్ వరకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. మొదట్లో
సరదా మృదంగం నేర్చుకొని కచేరీలకు హాజరయ్యేవారమని, అలా కళపై ఆసక్తితో నిత్యం సాధన చేస్తూ దేశవ్యాప్తంగా తమ కళలను ప్రదర్శిస్తున్నామని చలపరాయి కుటుంబ సభ్యులు అంటున్నారు. మొదట ఒకరు మృదంగం, మరొకరు శాస్త్రీయ సంగీతంతో కచేరీలు నిర్వహించేవారమని, మమ్మల్ని చూసి తమ సోదరుడు పిల్లలు కూడా వాయలెట్, మృదంగం అలవర్చుకున్నారని కుటుంబ సభ్యులు అంటున్నారు. నేను ఐదవ తరగతి చదువు నుంచి నేను భజనలో పాల్గొనడం జరిగింది సార్. ఫస్ట్ మా నాన్నగారి దగ్గరే నేను నేర్చుకున్నాను. తర్వాత 5వ తరగతి నుంచి నేర్చుకుని అలాగ చిన్న చిన్న భజన్స్లో వాయిస్తూ అలాగా ఇప్పుడు మా గురువుగారు అయినటువంటి శ్రీ ఆంధ్రవలస వాస్తవ్యులు మావుడూరి సూర్యప్రసాద్ శర్మ గారి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది గత 5 సంవత్సరాల ముందు. ఆయన దగ్గరికి వెళ్ళినట్టునే నేను నేర్చుకోవడం 5 సంవత్సరాల్లో ఆయన ద్వారా ఆయన ప్రోత్సాహం, ఆయన ఆశీస్సులు మాకుండి ఎన్నో ప్రోగ్రామ్స్ మాకు ఈరోజు కచేరీలో వాయించడం, హరికథలో వాయించడం, అలాగే అవార్డ్స్ కూడా రావడం జరిగింది సార్. మాకు యువ చైతన్య వెల్ఫేర్ సొసైటీ జాతీయ పురస్కారం అందుకున్నాను సార్. స్వామి వివేకానంద మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు 2024లో ఈ సంవత్సరం అందుకున్నాను. అలాగే మొన్నను రవీంద్ర భారత్ కూడా వెళ్ళాం సార్. రవీంద్ర భారత్లో మా బాబుకి కూడా, అబ్బాయికి కూడా వచ్చింది. నెక్స్ట్ నేను వరంగల్లో మళ్ళీ అవార్డు అందుకున్నాను. ఒకే కుటుంబంలో వివిధ రకాల సంగీత పరికరాలతో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా కళను వారసత్వ సంపదగా కాపాడుతున్న ఆ కళాకారులందరూ అభినందనీయులే. For more videos like this, subscribe Big TV channel.